కానీ చాలా మంది ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయండి, అక్కడ డెవలప్మెంట్ ఉంది అని అంటున్నారు కదా. ఎందుకని ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్? కరెక్ట్ అండి. సో ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏంటంటే ఉప్పల్ క్రాస్ రోడ్స్ ఏదైతే ఉందో, ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ రోడ్ని కమింగ్ టు ఆంధ్ర, అక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కడ బాగుందంటారు? అంటే అక్కడ ఎక్కడ ఒకటి అమరావతి, విజయవాడ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా మంది ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయండి, అక్కడ డెవలప్మెంట్ ఉంది అని అంటున్నారు కదా. ఎందుకని ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? కరెక్ట్ అండి. సో ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏంటంటే ఉప్పల్ క్రాస్ రోడ్స్ ఏదైతే ఉందో, ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ రోడ్ని మొత్తం ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. సో ఈ ఉప్పల్ క్రాస్ రోడ్ ఒకప్పుడు అంటే బిఫోర్ ఒక 15 years చూస్తే అసలు ఎటువంటి లేదండి, ఒక జస్ట్ ఒక క్రాస్ రోడ్స్ మాత్రమే ఉండేది. ఈ రోజు మెట్రో వచ్చింది, ఈ రోజు స్కై వాక్ ఉంది, ఈ రోజు పెద్ద ఫ్లైఓవర్ అవుతుంది. హైదరాబాద్ లోని సెకండ్ లార్జెస్ట్ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి నారపల్లి వరకు 7.5 kilometers ఫ్లైఓవర్ అది. సో అద్భుతమైన డెవలప్మెంట్ రాబోతుంది. అక్కడ పోచారం ఐటీ క్యాంపస్ ఉంది, మళ్ళీ తర్వాత సంస్కృతి టౌన్షిప్, ఆ టౌన్షిప్ లో 2000 ఫ్లాట్స్ ఉన్నాయి. సో చాలా ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ తర్వాత ఓఆర్ఆర్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్స్ దీన్ని మనకి 9 అంటారు. ఓకే, ఈ 9 నుంచి కనుక మనం టువర్డ్స్ యాదాద్రి అంటే యాదగిరిగుట్ట వైపు కనుక వెళ్తే, సో మధ్యలో మనకు బీబీ నగర్, ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 200 acres లో కడుతున్నారు. అద్భుతంగా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే అటువైపు వెళ్తున్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ లో అటెన్షన్ వెళ్లకుండా వెళ్ళదు, అంటే అటెన్షన్ గ్రాప్ చేస్తుంది అక్కడ ఎయిమ్స్ అనేది. సో అదొక మంచి స్పాట్ అయిపోయింది. సో దాని ద్వారా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పంజగుట్ట నిమ్స్ ఉందండి, దాని ముందు ఎంత ట్రాఫిక్ ఉంది, అండ్ ఆ నిమ్స్ హాస్పిటల్ కి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు డైలీ, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది అందులో, డాక్టర్స్ అనుకోండి, నర్స్ అనుకోండి, ఇంకా డిఫరెంట్ స్టాఫ్ అనుకోండి. సో ఆ ఎయిమ్స్ అనేది అంత స్టాఫ్ ని ఇవ్వబోతుంది. ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10,000+ అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎయిమ్స్ హాస్పిటల్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం కొంచెం ముందుకెళ్తే మనకి CCNB అనేది ఇంకొకటి వస్తుంది అక్కడ, ఏది మనకి పగడిపల్లి దగ్గర. అది ఇప్పుడు ఆల్రెడీ యూనిట్ 1 వచ్చేసి మనకి అప్సిగూడలో ఉంది, యూనిట్ 2 అక్కడ ఇస్తున్నారు. తర్వాత భువనగిరి ఫోర్ట్, మొన్న రీసెంట్ టైమ్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే భువనగిరిలో ఒక స్టేడియం ని మేము ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు, క్రికెట్ స్టేడియం 100 acres ఇట్లా. సో ఏది చూసుకున్నా సరే డెవలప్మెంట్ అద్భుతంగా ఉంది. అండ్ గట్కేశ్వర వరకు ఆల్రెడీ MMTS స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్ మాట్లాడాలంటే మనకి నిన్ననే సెంట్రల్ గవర్నమెంట్ వరంగల్ ఎయిర్పోర్ట్ కి 205 crores శాంక్షన్ చేసిందండి. ఇదొక వెల్ గుడ్ సిచ్యువేషన్ అనమాట. అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ ఇది. ఆ రోడ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ లో 100% బాగుండబోతుంది. వరంగల్ కి హైదరాబాద్ కి మధ్యలో ఒక బ్యూటిఫుల్ సిటీ ఏదైనా ఫామ్ అవుతుందంటే అది యాదగిరిగుట్ట. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ సిటీ దగ్గర మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇటువైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్, అటువైపు వరంగల్ ఎయిర్పోర్ట్. అండ్ చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే, ప్రీవియస్ గవర్నమెంట్ అయినా కరెంట్ గవర్నమెంట్ అయినా మాట్లాడుతుంది ఏంటంటే, వరంగల్ అనేది తెలంగాణకి సెకండ్ క్యాపిటల్ చేయాలనుకుంటున్నారు జనరల్ గా. సో అలాంటి ఒక సెకండ్ క్యాపిటల్ కి దగ్గరలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా అద్భుతంగా ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ కనుక చూసుకుంటే 60 kilometers ఉంటుంది డిస్టెన్స్. అదే వరంగల్ నుంచి మనం యాదగిరిగుట్ట డిస్టెన్స్ చూసుకుంటే ఒక 80 kilometers ఉంటుంది, అంటే మిడ్ పాయింట్ లో ఉంటాం. అది కూడా వరంగల్ లో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలంటున్నారు. ఎయిర్ బస్ కి ల్యాండింగ్ కోసం దానికి ప్రణాళికలు చేస్తున్నారు, DPR రెడీ చేస్తా ఉన్నారు. సో అంత అద్భుతంగా ఎయిర్పోర్ట్ రాబోతుంది. మన హైదరాబాద్ లో ప్రెసెంట్ ఉన్న ఒకటే ఒక ఎయిర్పోర్ట్, అది శంషాబాద్. అంటే బేగంపేట అయితే ఓల్డ్ ఎయిర్పోర్ట్, అది ప్యాసింజర్స్ కి లేదు. సో ఇప్పుడు మనకి ప్యాసింజర్స్ కోసం వచ్చే ఎయిర్పోర్ట్ వరంగల్, తెలంగాణలో రెండో ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. సూపర్. అదే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 7 airports ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా విశాఖపట్నంలో భోగపురం ఎయిర్పోర్ట్ అవుతుంది. ఇలా కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి రానున్న రోజులలో ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది నెంబర్ 1 కాబోతుంది. మీరైనా నేనైనా ప్రతి ఒక్కరు ఇంకా ఫ్లైట్స్ లో తిరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి అనమాట. ఎవరైనా సరే డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఫ్లైట్ లో ఇష్టపడతా ఉన్నారు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో. ఈజ్ మోడ్ అయిపోయింది కాబట్టి. సో ఇది ఒక మంచి తరుణం అని చెప్పి పాజిటివ్ వైబ్ అనే చెప్పుకోవాలి. సో హైదరాబాద్ పరంగా అయితే మొత్తం అన్ని మీరు పాజిటివ్ చెప్పేశారు, అంటే రియల్ ఎస్టేట్ పరంగా ఎలా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ అని. కమింగ్ టు ఆంధ్ర, అక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కడ బాగుందంటారు? అంటే అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఎస్, ఆంధ్రప్రదేశ్లో మనకిప్పుడు ఒకటి అమరావతి, విజయవాడ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతిని స్టేట్ క్యాపిటల్ గా డిసైడ్ చేశారు. తర్వాత జగన్ గారు వచ్చారు, ఓకే గుడ్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది.
ఇప్పుడు చేంజ్ అయినాక మళ్ళీ అమరావతిని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పేసి ఎన్నో వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అవును. సో అక్కడ అమరావతి దగ్గర కూడా సామాన్యుడి నుంచి ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ఏరియా అమరావతి. ఎందుకంటే అక్కడ ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే అమరావతి దగ్గర మినిమం అంటే అమరావతికి దగ్గరలో తీసుకోవాలంటే మినిమం 25,000 నుంచి 30,000 రూపాయలు గజం ఉంటుంది. సరౌండింగ్స్ ఆఫ్ అమరావతి తీసుకోవాలంటే 20,000 వరకు ఉంటుందండి జనరల్గా. సో ఇది అక్కడ కూడా సేఫ్ సైడ్, నో ప్రాబ్లం. ఎందుకంటే మంచి మంచి ప్లాన్స్ కూడా చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. సో డెఫినెట్గా అమరావతి ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్ వెరీ సూన్, దీంట్లో డౌట్ లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అది విశాఖపట్నం. ఎందుకంటే ఇందాక మనం హైదరాబాద్ గురించి ఏదైతే మాట్లాడినామో 60 సంవత్సరాల చరిత్ర ఉందని, విశాఖపట్నం కూడా ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. అది ఈ రోజు డెవలప్మెంట్ అయింది కాదు, నిన్న డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అవుతూనే ఉంది, చేస్తూనే ఉన్నారు డెవలప్మెంట్ గవర్నమెంట్ కూడా. సో ఇప్పుడు విశాఖపట్నం గురించి మాట్లాడితే విశాఖపట్నంలో మనకు 2 ప్లేసెస్ అనేది అద్భుతమైన ప్లేసెస్. ఒకటి వచ్చేసి భోగాపురం ఎయిర్పోర్ట్, ఇందాక మనం మాట్లాడుకున్నది. సెకండ్ వచ్చేసి విజయనగరం. ఈ 2 ప్లేసెస్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అసలు డోకా లేదు ఇన్వెస్టర్కి. 100% సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అక్కడ కూడా 20,000 నుంచి 30,000 వరకు గజం ఉంది, హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏమని మాట్లాడుతున్నారంటే ఫినాన్స్ క్యాపిటల్గా మన విశాఖపట్నంని చేయాలనుకుంటున్నారు. విశాఖపట్నంలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి ఈవెన్. సో అందువల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. సో దాంట్లో డౌట్ లేదండి. సో దీస్ ఆర్ ద 2 బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్.